హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ట్రిక్ వరల్డ్‌కి స్వాగతం. వీడియోలో చూపిస్తున్నట్లుగా వీడియో క్రింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మా మరిన్ని లేటెస్ట్ వీడియోలని ఫ్రీగా చూడవచ్చు మరియు మీ మెయిల్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ ముఖం అందంగా కాంతివంతంగా కనబడడానికి ఇంటిలోని చిట్కాలు ఏంటో చూద్దాం. మీరు మీ ఇంటిలోని పదార్థాలతో ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా మీరు డాక్టర్ సలహా లేనిదే ఎలాంటి ఫేస్ క్రీమ్లను వాడకూడదు. 2 టేబుల్ స్పూన్ల టమాటో గుజ్జు మరియు 2 టేబుల్ స్పూన్ల పెరుగుని ఒక కప్పులో కలిపి ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి మరియు మీ మెడకి అప్లై చేసుకొని 25 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. మరియు మీ ముఖానికి సరిపడా అలోవెరా మరియు 1 టీ స్పూన్ పెరుగు, ఈ రెండింటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కూడా మీ ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసిన మిశ్రమాన్ని 20 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. మరియు పచ్చిపాలలో 2 నుంచి 3 చిటికెల పసుపు వేసి కలిపి దీనిని మెత్తటి దువ్వితో మీ ముఖానికి అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే మీ ముఖము కాంతివంతంగా కనబడుతుంది. మీ ముఖం పైన మచ్చలు ఉన్నట్లయితే ఆలుగడ్డ గుజ్జును వాటిపై రాసుకొని 15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని కడుక్కోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మా మరిన్ని లేటెస్ట్ వీడియోలని ఫ్రీగా చూడవచ్చు మరియు మీ మెయిల్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో టెక్నాలజీకి, హెల్త్కి సంబంధించిన టిప్స్ తెలుగులో ఫ్రీగా లభించును. సో ఫ్రెండ్స్, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.